చెన్నూరు పట్టణంలోని శనిగకుంట మత్తడిని డిటోనేటర్లతో పేల్చిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఎగ్గిడి భాస్కర్ చెన్నూరు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మత్తడి పేల్చివేత కోసం వాడిన సామగ్రిని జప్తు చేసి మత్తడి కూల్చివేతకు గల కారణం రియల్ దందాయేనా లేదా మరే ఇతర కారణాల వల్ల కూల్చారా అనే విషయాన్ని పూర్తి విచారణ అనంతరం తెలియజేస్తామని డీసీపీ ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. 17వ తారీఖు సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటలకు చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు ఏఈ ఇరిగేషన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శనిగకుంట చెరువు అలుగును 16 రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో డ్యామేజ్ చేసి వాటర్ వెళ్ళిపోయేలా చేసినారని వాళ్ళపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ జరిగింది. వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ జైపూరు పర్యవేక్షణలో సీసీ కెమెరాస్ అండ్ అతర టెక్నికల్ ఎవిడెన్స్ని అండ్ ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితులు పెండ్యాల లక్ష్మీనారాయణ, బేతలవాడ చెన్నూరు టౌను, ఏటు భీమ్ మధుకర్ అలియాస్ మధు మారెమ్మవాడ చెన్నూరు, రాసమల్ల శ్రీనివాసు మారెమ్మవాడ చెన్నూరు, గోగుల దానయ్య ఏసీసీ ఏరియా మంచిర్యాల. ఈ కేసు విషయంలో ఈరోజు ఉదయం పెండ్యాల లక్ష్మీనారాయణని అదుపులో తీసుకొని తర్వాత ఈ శనిగకుంట చెరువు యొక్క అలుగుని పేలుడు పదార్థాల్లో బ్లాస్ట్ చేయడానికి సహకరించిన భీమ్ మధుకరు, రాసమల్ల శ్రీనివాసును కూడా అదుపులో తీసుకున్నాము. గోగుల దానయ్య అనే అతను ఈ బండలు గిట్ల పగలగొట్టే వృత్తిలో ఉంటాడు. అతని సహకారంతో వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ క్రైమ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ట్రాక్టరు, కంప్రెషన్ డ్రిల్లర్ మిషను, జిల్టిన్ 6-4 పేలుడు పదార్థాలు, జేవైరు. దాంట్లో పార్టీలకు వ్యక్తులకు మాకు సంబంధం లేదు. మెయిన్ పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తులుగా అందులో వాళ్ళ అప్లికేషన్ వేరే ఉండొచ్చు. కానీ వీళ్ళు ఒక 10 మంది వ్యక్తులుగా ఏర్పడి ఒక బాపురెడ్డి అనే వ్యక్తికి అమ్మి దాంట్లో 5 కోట్ల రూపాయలు క్యాష్ కట్టిన తర్వాత 4 ఎకరాలు 20 గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ 4 ఎకరాలు 20 గుంటల తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు మెరకదోలుతుంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇవ్వడంతో అది రిజిస్ట్రేషన్ కాదు, బఫర్ జోన్ అని చెప్పేసి అతను రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రిమైనింగ్ 2,50,000 ఆయన కట్టలేదు. ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఈ బాపురెడ్డి అనే అతను ప్లస్ ఈ అమ్మిన 10 మంది మధ్యలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీంట్లో ఇంకా విచారణ చేయాల్సి ఉంది. మేము కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్స్ అండ్ అఫీషియల్స్ నుంచి కలెక్టర్ గారి కానించి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత అందులో ఎవరున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తాం.